సత్యమును గురించి అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలిగా ఉండదు. చాలు అమ్మ, ఇక్కడ మీరు బాగా గమనించాలి. బుద్ధిపూర్వకంగా పాపం చేయడం, సత్యముల గురించిన అనుభవం. సత్యము క్రీస్తే, అయితే క్రీస్తుని గురించిన అనుభవం కొంత మనకుంది. అయితే సత్యాన్ని గురించి అనుభవం మనకుంది, బుద్ధిపూర్వకంగానే పాపం చేసేస్తూ ఉంటాం. చేసేసిన తర్వాత దానికి ఏముండదు, ఇక బలి ఉండదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఒక క్రీస్తు ప్రభు యొక్క బలిని పక్కన పెట్టేద్దాం. ఇతరమైన ఇక్కడ బలులు ఏమి కానీ బుద్ధిపూర్వకంగా నువ్వు చేసిన పాపానికి ఏ బలి కూడా ఉపయోగం లేదు అని దాని అర్థం. ఒక క్రీస్తు బలి తప్ప. అయితే బుద్ధిపూర్వకంగా తప్పు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? 29వ వచనం చదవండి, అదే అధ్యాయం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి చూడండి. బుద్ధిపూర్వకంగా ఎవరైతే తప్పు చేస్తారో, తెలిసి ఎవరైతే తప్పు చేస్తారో అలాంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? ఒకవేళ యేసుక్రీస్తు వారి ఎదురుగా వస్తే యేసుక్రీస్తుని కింద పడేసి కాలు ఎత్తి యేసుక్రీస్తు తొక్కినంత. దీనికంటే ఘోరమా, నేరమా? బుద్ధిపూర్వకంగా తెలిసి తప్పు చేసేవాడు ఎవరో వాడు యేసుక్రీస్తు కింద పడేసి నీ కాలు ఎత్తి క్రీస్తుని తొక్కినంత. అట్లా ఎన్నిసార్లు మీ జీవితంలో తెలిసి తప్పు చేసి కాలింటి క్రీస్తుని తొక్కేశారు. ఆయన ప్రేమను తొక్కారు, ఆయన రక్షణ తొక్కారు, ఆయన భక్తిని తొక్కేశారు, సమస్తాన్ని తొక్కేస్తూ ఉంటున్నాం. క్రైస్తవ సమాజం ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయారో ఒక్కసారిగా నువ్వు ఆలోచించు. నువ్వు యవనస్తుడమైనా, యవన సౌందర్యమైన, తల్లివైనా, తండ్రివైనా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మన వినే వాక్యాన్ని బట్టి బ్రతకడం మనం నేర్చుకోవాలి. జీవితంలో ఎక్కడ కానీ పాదాన్ని ఎత్తి క్రీస్తుని తొక్కే బుద్ధిపూర్వకమైన, ఇష్టపూర్వకమైన తప్పులు మనం చేయకూడదు. ఒక్క రోజు మనం బ్రతికిన పరిశుద్ధంగా బ్రతుకుదా, పరిశుద్ధంగా చచ్చుకున్నా, దానికోసమే ఈ భూమి మీద మనం బ్రతికి ఉంటాం. మనస్సాక్షిని చంపుకొని తప్పు చేయొద్దు. చేస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటాం, క్రీస్తుని పోగొట్టుకోగలుగుతాం. భవిష్యత్తులో చాలా నష్టపోయేవి ఎన్నో ఉన్నాయి.